ఏ విషయంలోనూ ఎవరిమీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సరే సాయం, పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంతవరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీమీద నీకు నమ్మకం, ఇతరులకు నీమీద గౌరవం పెరుగుతుంది. నీ జీవితం ఒకరి చేతుల్లో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. వెనక్కు వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. జీవితంలో అతి కష్టమైన కాలమే మనకు ఒక గొప్ప పాఠంగా మారుతుంది. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, మరో ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. మీ ఆలోచనలు ఆకాశమంతా ఎత్తులో ఉండాలి కాని అగాధంలోకి నెట్టేదిగా ఉండకూడదు. నీ మొదటి విజయమేంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. రాయిని చెక్కితే శిల్పం అవుతుంది, అద్దాన్ని చెక్కితే ముక్కలవుతుంది. మనిషికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఓర్పు లేకపోతే ప్రతి చిన్న విషయానికి చతికిలపడిపోతాం. నేర్పు లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేము. అందుకే మనిషికి ఆస్తి అంతస్తుల కంటే ఓర్పు, నేర్పు, సహనముండడం ముఖ్యం. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువ ఇవ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువ ఇవ్వరు. పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాలనే చూస్తారు. ఎప్పటివరకు మన నుండి ఎదుటివారికి లాభముంటుందో అప్పటివరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. ఇంటిపేరు కలిసిన ప్రతివారు బంధువు కాదు. నువ్వు ఆపదలో ఉన్నావు అని తెలిసి మీ ఇంటి తలుపు తట్టినవాడే అసలైన బంధువు. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్లం అవుతాము. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలు ఎక్కువ. అహంకారం, గర్వం, పెత్తనం, తమకి ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం, వాటికోసం పరిగెత్తడం, పేరుకోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయడం. ఇలా మనుషులు తమకు తాము సమస్యలను సృష్టించుకుంటున్నారు. మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుండి నేర్చుకునే గుణపాఠమే అతని మౌనము. మనిషి ఎప్పుడూ ఈ మూడింటి కోసం కష్టపడతాడు: డబ్బు, పేరు, హోదా. కాని మనిషిగా బతకడానికి కావాల్సింది ప్రేమ, మానవత్వం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ మన మంచికే అనుకో. అంతకుమించి మనశ్శాంతి ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. బలం అందరికీ ఉంటుంది, కాని సంకల్పబలం కొందరికి మాత్రమే ఉంటుంది. సాధించాలనే సంకల్పబలం ఎవరికైతే ఉంటుందో వారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ప్రతిరోజూ ఒక గొప్ప విషయం నేర్చుకోవడం అద్భుతంగా ఉంటుంది. మరి ఉపయోగకరమైన విషయాన్ని నేర్చుకుంటే అది మరింత అద్భుతంగా మారుతుంది. మనం నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం కోరుకున్న స్థాయిలో మన కష్టమే మనల్ని ఒక రాజులా నిలబెడుతుంది. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.